కేటీఆరే ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, వాసవి కంపెనీకి ఒక చెరువు, దుర్గం చెరువుని ఒక కంపెనీకి, అలాగే మల్కం చెరువుని ఇంకొక కంపెనీకి, ఇంకొక చెరువుని ఇంకొక కంపెనీకి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చేశాడు. పైగా ముంపుకు గురై ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రజలు చూస్తూ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇలా చెరువుల్ని ఇవ్వడం వల్ల, దత్తత ఇవ్వడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ గురించి ఆ పక్కన వాళ్ళ ఆస్తులు ఉంటే వాళ్ళ ఆస్తులకి రోడ్లు వేసుకోవడం. ఇప్పుడు మల్కం చెరువుని అపర్ణ గ్రూప్కి ఇచ్చారు. అపర్ణ గ్రూప్ వాడు చెరువు కట్ట ఎంత ఉంటుందండి, మహా అయితే ఒక 50 ఫీట్లు ఉంటుంది మహా అయితే. కానీ 100 ఫీట్ల రోడ్డు వేసుకున్నాడు తన ప్రాజెక్ట్ ముందు. అంటే చెరువులోకి జరిగాడనేక. ఇప్పుడు ఆయనకే పెత్తనం ఇస్తే ఆయన ఏం చేస్తాడు, ఆయనకి నచ్చినట్టు చేసుకుంటాడు. ఇది వీళ్ళు కొన్ని చోట్ల చెరువుల పక్కన అనవసరమైన రోడ్లు వేయటం, ఎఫ్టీఎల్లో రోడ్డు వేయడం, అలాగే బఫర్ జోన్లో రోడ్డు వేయటం, ఇవన్నీ చేయటం. పైగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెరువులకి కట్టలు చాలా ఎత్తుగా కట్టేసేసి, ఒకవేళ ఎఫ్టీఎల్ సంగతి ఎవరికి అర్థం కాకుండా ఉండటానికి, ఇదివరకేంటి ఎఫ్టీఎల్ అనగానే ఫుల్ ట్యాంక్ లెవెల్ కదా, నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, నీళ్ళు వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఎవరికి అర్థం కాకుండా ఉండటం కోసం చుట్టూ కట్టలు పెంచేసేసి రాళ్లతోటి గోడలు కట్టేశారు. ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర కూడా జరిగింది అదే. ఇప్పుడే మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, అక్కడ రేవంత్ రెడ్డి తమ్ముడిల్లో అన్నిల్లో ఉంది కదా అని మాట్లాడుతున్నారు. ఎస్ ఉంది, కరెక్టే. మరి మీరు ఎందుకు ఫిక్స్ చేయలేదు అసలు ఎఫ్టీఎల్? 10 ఏళ్ళు మీరు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా? తెలియాలిగా మీరు 10 ఏళ్లలో. నెక్టార్ గార్డెన్స్ ఎప్పుడు దానికి వెళ్ళడానికి దారే ఉండేది కాదు, వర్షాకాలం నీళ్ళు వచ్చేసేసాయి. అట్లాంటి నెక్టార్ గార్డెన్స్ని కాపాడి పక్కన పెట్టారు మీరు. ఇప్పుడు కట్టలు ఎత్తుగా పోసేసి గోడలు కట్టాక ఇంక నీళ్ళు ఎందుకు వెళ్తాయి బయటికి? ఇట్లాంటి వాళ్ళని రక్షించడానికేగా మీరు చెరువుని చెరబట్టింది. ప్లాన్స్ వేయాలో అన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేసేసారు. అది చెరువును పరిరక్షించడానికి కాకుండా చెరువు అన్యాక్రాంతం అవడానికే వాళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు లబలబలాడిపోతున్నారు. ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్, ఇప్పుడు రీసెంట్గా కూడా హైడ్రా విజిట్ చేసింది. అక్కడ బుల్కాపురం నాలా పక్కన నాలాని ఆక్రమించేసేసి, నాలాని అసలు పూర్తి చేసేసి అక్కడ గేట్లు పెట్టుకున్నారు. 13 గుంటల ల్యాండు, నాలాకి సంబంధించిన ల్యాండు వీళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయింది. మరి అది పడగొట్టాల్సిందే కదా. అసలు 111 జీవోలో కూడా 1,500 ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాల భూమి. అయితే ఈ 111 జీవోని తీసేయాలని చెప్పి కేసీఆర్ చూశాడు. అసెంబ్లీలో జీవో కూడా పాస్ చేశారు. కానీ అవ్వదు, అది అవ్వకూడదు. ఎందుకంటే గండిపేటకి హిమయత్ సాగర్లో నీళ్లు ఉంటేనే ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ ఉంటుంది, పైగా మన సిటీకి వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం గండిపేట మీద నీళ్లు, ఇప్పుడు ఎక్కడో కృష్ణానది నుంచి నీళ్లు తెచ్చుకునే బదులు, ఎక్కడో గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకునే బదులు మన పక్కనున్న వాటిని పాడు చేసుకోవడం దేనికి? అక్కడెక్కడి నుంచో తెచ్చుకోవడం ఏంటి? వర్షం వస్తుందని చెంబులో నీళ్లు బారబోసుకున్నట్లు. వస్తుంది వర్షం, రాకపోతే చెంబులో నీళ్ళు అయితే ఉంటాయిగా. అందుకని ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసి వీళ్ళు 10 సంవత్సరాల పాటు వీళ్ళు చేయలేని పని చేస్తానంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి, అదిగో పట్నం మహేందర్ రెడ్డిది, ఇదిగో పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, ఇదిగో అదిగో అని ఏళ్ళు చూపిస్తున్నారు. దాని బదులు వాళ్ళేమంటున్నారు, వాళ్ళ వైపు వాళ్ళే ఏళ్ళు చూపించుకుంటూ. అయితే ఇక్కడ బీజేపీ వ్యవహారం కూడా కొంచెం భిన్నంగా ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తున్నారు, ఏమంటారు? బీజేపీ వాళ్ళది తలవదారండి. ఇప్పుడు ఎలా ఉంటాయంటే, బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళు కలిసి కవితకి బెయిల్ వచ్చిందని చెప్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు? పోనీ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చుంటే అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి, సామెత, గోడ కట్టినట్టు ఉండాలి అని నమ్ముతారు ఎవరన్నా. అందుకని అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. రఘునందన్ రావు ఒకలాగా మాట్లాడతాడు, ఈటెల రాజేందర్ ఇంకొకలాగా మాట్లాడతారు. ఇలా రకరకాల మాట్లాడి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ కావాల్సింది ఏంటి అంటే, నాగార్జున ఫామ్ హౌస్ని కన్వెన్షన్ కూల్చేయటం వల్ల సామాన్య ప్రజలకు ఏమర్థమైపోయిందంటే, చట్టం మాకే కాదు, సామాన్యులకే కాదు, డబ్బులున్న వాళ్ళకు కూడా చట్టాలు వర్తిస్తాయి, చట్టాలు వాటి మీద కూడా వెళతాయి అనే ఒక నమ్మకం వచ్చింది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు చాలామంది అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే వ్యతిరేకం అవుతారు కదా అని. అవుతారు, కానీ ప్రజల దగ్గర అవుతారుగా. అంటే మొత్తం మీద ప్రజాస్పందన పాజిటివ్గా ఉందంటారు? పాజిటివ్గా ఉంది. ఈ హైడ్రాకి సపోర్టింగ్గా
మార్నింగ్ వాక్లు ఈవినింగ్ వాక్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారండి, మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాము, ఆ రోడ్డు మీద డ్రైనేజ్ పొంగిపోయి చెత్త అంతా ఉండి ఇవన్నీ ఉంటే మనం ఇష్టపడతాం. రోడ్డుకి అడ్డంగా కన్స్ట్రక్షన్స్, టెంపుల్ కన్స్ట్రక్షన్స్ మనం ఏదైనా కావచ్చు. అందుకని ఏంటంటే మనం మన సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా అట్టి పెట్టుకుందాము అనుకుంటే ఏం చెయ్యాలంటే అది చెయ్యటమే, చెయ్యాల్సిందే. ఆ విషయంలో ఇంకా సెకండ్ థాట్ లేదు. ఓకే, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకి తలగకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్లో ఆరంభ సూరత్వం బాగానే ఉంటుంది, కానీ ముందు ముందు తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఉన్నప్పటికీ కూడా ఇవాళ మూసీ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టులు, మూసీ నది పక్కన చాలా ఆక్రమణలు ఉన్నాయి, అవన్నీ తీసేయాల్సిందే. వాళ్ళకి కావాలంటే వేరే చోట ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారనుకోండి, ఇదే ఇల్లుని నమ్మి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకెక్కడో ఇప్పుడు డిగ్నిటీ హోమ్స్ అవన్నీ కడుతున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ హౌస్లు అవన్నీ. ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్లో వాళ్ళకు ఒక హౌస్ ఇస్తారు. మనం మన నగరాన్ని సుందరంగా మలుచుకోవాలి అంటే ఇప్పుడు మనకి సేవ్ లేక్స్ సొసైటీ ఉంది, అలాగే గుడ్ గవర్నెన్స్ అనే ఒక పద్మనాభరెడ్డి గారు ఉన్నారు, అలాగే సేవ్ రాక్ సొసైటీ ఉంది. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. మన ప్రకృతిని కాపాడుకోవాలి అనుకునేవాళ్ళు, పర్యావరణాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితోటి మీరు కూర్చొని మాట్లాడి వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుని మీరు ఈ నగరాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళండి. ఇవాళ హైదరాబాద్కు ఉన్నంత పేరు బహుశా సౌత్లో కానీ నార్త్లో కూడా కొన్ని చోట్ల కూడా లేదు అంత గొప్ప పేరు. ఇప్పుడు మనకి కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్కు ఎంత విశ్వవిఖ్యాతమైందంటే అసలు హైదరాబాద్ లాంటి నగరం నడిబొడ్డున ఇంత పెద్ద పార్క్ ఉందా అని ఆశ్చర్యపోతారు. అది ఎందుకుంది అంటే అదేదో చిన్న పార్క్ కనుకైతే ఎప్పుడో ఏదో, ఇప్పుడు అక్కడ కూడా పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు అవన్నీ చేయాలంటే చేయొచ్చు, డబ్బులు బాగానే వస్తాయి, కానీ మనకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని చెట్లు. అసలు మనకి భాగ్యనగరం అంటేనే భాగ్ అంటే తోటలు, అందమైన పూల తోటలు ఉండేవి, మంచి చెరువులు కాలువలతో చాలా అందంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఒక కాంక్రీట్ జంగల్లా మారిపోయింది అంటే కారణం కబ్జాల వల్లనే. అందుకని ఏంటంటే మనం నగరాన్ని కాపాడుకోవాలి. అది ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ పని ఏదైతే ఉందో ఇది పులి మీద స్వారీ లాంటిది. మధ్యలో ఆపాడంటే అబాస్పాలు అవుతాడు. అందుకని ఆయన కష్టమైన నష్టమైన మరి ఇంత పెద్ద కార్యక్రమం తలకెత్తుకున్నప్పుడు ఆయన దాన్ని సమర్థించుకోవటానికి ఆయన తీసుకోవటం వెనకమాల, భగవద్గీత గురించి చెప్పటం వెనకమాల కూడా ఆయన చిత్తశుద్ధి కనిపిస్తుందని నమ్ముతున్నాం. ఒకవేళ కనిపించలేదనుకోండి, ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డిది కొట్టలేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొట్టలేదు, అలాగే వాళ్ళ బ్రదర్స్ ఏమైనా అతిక్రమణలు ఉంటే కొట్టలేదు అనుకుందాం సపోజు, కానీ పల్లా రాజేశ్వర రెడ్డిది మల్లారెడ్డిదే కొట్టారు అనుకుందాం, ఓవైసీవే కొట్టేశారు అనుకుందాం. ఎన్ని రోజులు దాచిపెడతారు ఈ విషయాన్ని? దాచిపెట్టలేరు కదా, తెలిసిపోద్ది కదా. అప్పుడు మనమే మాట్లాడదాం, మీరు నేనే మాట్లాడతాం కదా. ఇవాళ హైడ్రాని సపోర్ట్ చేసిన వాళ్ళం, రేపు పొద్దున హైడ్రా అబాస్పాలు అయితే మనమే మాట్లాడతాం. ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు కేసీఆర్ మనకేం శత్రువులు కాదు, రేవంత్ రెడ్డి మనకేం చుట్టం కాదు. వాళ్ళు చేసినా తప్పన్నాం, రేపు రేవంత్ రెడ్డి చేసినా తప్పనే అంటాం. కానీ హైడ్రా ముందుకెళ్ళాలి. ఈ ప్రాజెక్టు దేశం మొత్తానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి వ్యవస్థలు కూడా ఎక్కడా లేవు. సో డెఫినెట్గా మీరు అన్నట్టు నిప్పితో చెలగాటమే, చూడాలి ఎట్లా ఉంటుందో పరిస్థితి. కానీ ఇంకొక పక్క కొన్ని కామెంట్స్ కూడా వినబడుతున్నాయి, ప్రజా సమస్యల్ని పక్కదో పట్టించడానికి. ఆబ్వియస్గా మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు విపక్షాలు ఏదో ఒక కామెంట్స్ చేయడం, దాని మీద విమర్శలు చేయడం సహజం.